అసలు మనుషులు గుడికెందుకు వెళ్తారు? అక్కడ దేవుడున్నాడా? ఉంటే ఎందుకు అక్కడే ఉంటాడు? నిజం చెప్పాలి అంటే ఇది ఇప్పటి కథ కాదు. పూర్వంలో మనుషులకు వాళ్ళ బాధలు పంచుకోవటానికి ఎవరూ ఉండేవారు కాదు. చెప్పిన ఎగతాళి, నవ్వులు, మోసాలు. అప్పుడు వాళ్ళ ఆకాశం వైపు చూస్తూ తమ బాధను చెప్పుకునేవారు. అలా చెప్పుకోవటం వల్ల మనసు తేలికపడేది. మనసంతా సంతోషంతో నిండిపోయేది. కాని ఇప్పుడు కాలంతో పాటు మనుషులు కూడా మారిపోయారు. అప్పుడు చెప్పుకోవడం కంటే మనసులోని దేవుడికి ఒక రూపమిస్తే బావుంటుందని వారికనిపించింది. అలా గుడులు కట్టారు. ఆ రూపం ముందు నిలబడి మళ్లీ తమ బాధలు చెప్పడం మొదలుపెట్టారు. కాని నిజమేమిటంటే దేవుడక్కడ ఉండడం కాదు, ఆయన ఎప్పుడూ మనసులోనే ఉన్నాడు. గుడి మన బాధలు వినడానికి మనం సృష్టించిన ఒక ప్రదేశం మాత్రమే. కంటెంట్ నచ్చితే ఫాలో అండ్ షేర్ చేయి బ్రో.